మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నానండి. మనం ఈరోజు వాక్యంలోనికి వాళ్ళకు ముందు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతియు ఘనత మహిమ చెల్లును గాక ప్రభా. మరొకసారి ప్రభా, నీ వాక్యాన్ని తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. ఇక్కడ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించి, మరి ముఖ్యంగా ప్రభా నీ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి పాస్టర్ గారి మీద కుమ్మరించమని వేడుకొంచు ఉన్నాం. నేను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన అంశము మనం నేర్చుకోబోతూ ఉన్నామండి. తీర్పును గూర్చిన విషయాలు బైబిల్ ఏం చెప్తుంది అనేటువంటి సంగతులు మనం తెలుసుకోబోతున్నాం. తీర్పు అంటే మనందరికీ కూడా భయం వేస్తుంది, కానీ బైబిల్ ప్రకారంగా తీర్పు అంటే ఒక శుభవార్త అనేటువంటి విషయం మనకి తెలియజేస్తుంది. పాస్టర్ గారు, ఈ తీర్పును గూర్చినటువంటి విషయాలు మీరు మాకు కొన్ని వివరించాలండి. ఈ తీర్పు అసలు ఎవరికి? మీరు ప్రారంభంలో అన్నట్టుగా తీర్పు అంటే మనకి భయం వేస్తుంది, అవునండి. ఎగ్జామ్ అంటే భయం వేస్తుంది. కానీ బైబిల్లో తీర్పు గురించి దేవుని ప్రజలు సంతోషంతో మాట్లాడేవారు. నాదా, ఎందాక తీర్పు తీర్చుకో ఉంటావు, హౌ లాంగ్, తీర్పు తీర్చు నాయనా అని దేవుని ప్రజలు కోరుతూ ఉన్నారు. మన దృష్టి కూడా అలాగే ఉండాలి. తీర్పు గురించిన, ఒకవేళ తీర్పు గురించి వారికి భయం వేస్తుంటే అలాగ అడగరు. సో ఈరోజు మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి తీర్పును గూర్చిన శుభవార్త మనం తెలుసుకుందామండి. మీరు అడిగిన మొట్టమొదటి ప్రశ్న, అసలు తీర్పు ఎవరికి? ఈ తీర్పులోనికి దేవుడు ఎవరిని తీసుకొస్తారు? దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ప్రకటన గ్రంథానికి మనం స్ట్రైట్గా వెళ్ళిపోదాం ప్రియులరా. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో యోహాను ఒక దేవదూతను చూశాడు. ఆకాశ మధ్యమున ఆ దేవదూత ఎగురుచు ఏమంటున్నారో చూద్దామండి. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవలసిందిగా నేను కోరుచున్నాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6-7 వచనములు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను. దేవుడు తీర్పు తీర్చే గడియ వచ్చింది, తీర్పు ప్రారంభం అవుతుంది అని ఎవరికి తెలియజేస్తున్నారండి? భూనివాసులందరికీ. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. ఇది గ్లోబల్ మెసేజ్, యూనివర్సల్ మెసేజ్. అందరికీ దేవుడు తీర్పు తీర్చే సమయము ఆసన్నమైందని ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును. అంటే ఈ తీర్పు అందరికీ, ఎవ్వరూ కూడా తప్పించుకోలేము ప్రియులరా. తీర్పు అందరికీ, మనందరినీ కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నారు. ఎందుకంటే ఈ తీర్పులో నీవు ఏమి నిర్ణయం చేసుకున్నావు? వాట్ ఈజ్ యువర్ డిసిషన్? మనము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే, ప్రకటన 12:7లో పరలోకమందు యుద్ధము జరిగెను. ఎవరి మధ్యన జరిగింది? దేవునికిని సాతానుకు మధ్యన యుద్ధం జరిగింది. ఇప్పుడు ఎవరు నిర్ణయం చేసుకోవాలి? దేవదూతలు. కొంతమంది దేవదూతలు దేవుని పక్షమున నిలిచారు, కొంతమంది సాతాను పక్షమున నిలిచారు. అంటే ప్రతి దేవదూత నిర్ణయము చేసుకోవలసిన అవసరత వచ్చింది. ఈ రోజున కూడా ప్రియ స్నేహితులారా, ఈ మహా సంఘర్షణలో, మంచికి చెడుకు మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో, దేవునికిని సాతానుకు మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో మనమందరం కూడా ఉన్నాం. కాబట్టి వీ హ్యావ్ టు మేక్ ఎ డిసిషన్.
మనము ఎవరి పక్షమున ఉంటాము అన్న నిర్ణయము మనం చేసుకోవాలి. దేవుడు అంటున్నారు, మీ ముందు జీవమును మరణమును నేను పెట్టుచున్నాను. ఆ ఎన్నుకునే ఆ శక్తి, ఆ అవకాశము దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈ తీర్పులో నీవు ఎవరి పక్షమున ఉంటావు, నీవు ఎవరి పక్షమున ఉన్నావు అని దేవుడు తీర్పు తీరుస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా, భూనివాసులు అందరూ కూడా తీర్పులోనికి వస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనంలో పౌలు గారు ఈ మాటను సెలవిస్తూ ఉన్నారు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఎంతమంది అంటండి? మనం అందరం. అవును ప్రియులరా, నీవు ఏ బ్యాక్గ్రౌండ్కి చెందినా, నీవు ఏ పరిస్థితి నుండి వచ్చినా, ఏ మతమైనా ఏ కులమైనా, నో డిఫరెన్స్. ధనవంతులైనా దరిద్రులైనా, విద్యావంతులైనా విద్యాహీనులైనా, మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవాలి. కాబట్టి తీర్పు అందరికీ. అందుగురించే దేవుడు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6-7 వచనాల్లో ఒక దేవదూత ఆకాశ మధ్యమున ఎగురుచు, ఎందుకంటే అందరూ వినాలి, అందరికీ అర్థం కావాలి, అందరూ గ్రహించాలి. ఇది ఒక జనానికి, ఒక మతానికి చెందిన వారికి మాత్రం కాదు. ఇట్స్ ఫర్ ఆల్. ఇట్స్ ఎ జడ్జిమెంట్ ఫర్ ఆల్. కాబట్టి ఈ తీర్పులో నీ పేరు వస్తుంది, నా పేరు వస్తుంది. కాబట్టి ఆ తీర్పు గురించి దేవుడు మనకి హెచ్చరిక చేసి ఏమంటున్నారంటే, మీరు సిద్ధపడండి, మీరు జీవితాల్ని సరిచేసుకోండి, ఈ తీర్పులో దేవుని పక్షమున ఉండండి. నీ దాగుచోటు దేవుడే. అవును, మన దాగుచోటు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పక్షమున ఉన్నవారు ఇక వారు దేనికి భయపడనక్కర్లేదు. నిజంగా వారు ఏ పరిస్థితికి ఆధారపడనక్కర్లేదు. యేసు చాలును, ఆయన కృప మనకి చాలును. చాలా చాలా వందనాలండి పాస్టర్ గారు. చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా అందరికీ ఈ తీర్పు మనందరికీ ఎవ్వరూ తప్పించుకోలేరనే విషయాన్ని చాలా క్లుప్తంగా వివరించారు. కానీ ఈ తీర్పు ఎక్కడ జరగబోతుంది అనేటువంటి ప్రశ్న మాకు కలుగుతూ ఉన్నదండి. ఆమేన్. ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది? అవునండి, ఈ భూమి మీద జరుగుతుందా లేక పరలోకంలో జరుగుతుందా? ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది? చాలా మంచి ప్రశ్న. ఈ తీర్పు ఎక్కడో మనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో సమాధానం మనకు దొరుకుతుంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. ఈ వచనాన్ని చదివి మనమే నిర్ణయం చేసుకోవచ్చండి ఎక్కడ జరుగుతుందో. దానియేలు 7:9. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. అతని వస్త్రము ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రుబచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వెవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ఏంటండి ఇది? జడ్జిమెంట్ సీన్ ఎక్కడ జరుగుతుంది? సింహాసనములు వేయబడెను, మహావృద్ధుడొకడు కూర్చుండెను. అంటే ఇంగ్లీష్లో ది ఏన్షియంట్ ఆఫ్ డేస్, అంటే ఆది నుండి ఉన్న దేవుడు. దేవుని సింహాసనం ఎదుట ఈ తీర్పు జరుగుతుంది. అంటే ఆయన ఎదుట కోట్ల కొలది, వివేల కొలది పరిచారకులు ఉండిరి. అంటే దేవదూతలు దేవుని సింహాసనం చుట్టూ
వేల కొలది దేవదూతలు. సో ఈ తీర్పు పరలోకంలో జరుగుతుంది. అవును, ఇశ్రాయేలు ప్రజలు వారి టైంలో మోషే నిర్మించిన గుడారం దగ్గర తీర్పు జరిగేది. సంవత్సరానికి ఒక రోజున తీర్పు జరిగేది. ఆ తీర్పు దినాన్ని దేవుడు ఏమని పిలిచారంటే పాప ప్రాయచిత్తార్థపు దినము, ఇంగ్లీష్లో డే ఆఫ్ అటోన్మెంట్. అది 7వ నెల 10వ రోజున వచ్చేది. ఆ తీర్పు రోజున ప్రజలందరూ కూడా అక్కడ కూడుకునేవారు. అప్పుడు వారి పక్షమున ప్రధాన యాజకుడు ఆ రోజు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తారు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలము దాటి ఆ తెర, అడ్డతెర దాటి లోపలికి వెళ్ళాలి అతి పరిశుద్ధ స్థలంలోనికి. అతి పరిశుద్ధ స్థలములో తీర్పు జరుగుతున్నట్లు వారు నమ్మేవారు. అవును, బియాండ్ ద వెయిల్ అంటే ఈ తీర్పు మనకు కనపడేది కాదు. అవునండి. బియాండ్ ద వెయిల్, అడ్డత్వర దాటి అతి పరిశుద్ధ స్థలములో తీర్పు జరిగేది. కాబట్టి మనం గ్రహిస్తున్నది ఏంటంటే ఈ తీర్పు ఈ భూమి మీద జరిగే తీర్పు కాదు, ఏ మానవుల చేత జరిగించే తీర్పు కాదు. ఇది దేవుని యొక్క తీర్పు. ఈ తీర్పు పరలోకంలో జరుగుతుంది. అందు గురించి అది మనకి గుడ్ న్యూస్. ఈ భూమి మీద జరిగే తీర్పు అయితే ధనవంతులు జడ్జి గారిని కొనేస్తారు. కొన్నిసార్లు వారి మానవుల తెలివితో నందిని పందిగాను, పందిని నందిగాను చేసే అవకాశము ఉంటుంది. కానీ ఈ తీర్పు దేవుని సింహాసనం ఎదుట జరుగుతుంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలబడాలి. అంటే దీని అర్థము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడటం అంటే మనము ఫిజికల్గా మనం దేవుని ఎదుట నిలబడగలమా? ఏంటండి, దేవుని యొక్క ఆ మహామహుని సన్నిధిలో మనం నిలబడగలమా? లేదు. చూసారా, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడిన అంటే ఆ గ్రంథముల మీద రాయబడిన ఆ రికార్డును బట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నారు. అసలు దేవుడు తీర్పు తీర్చడానికి గ్రంథాలు అవసరం లేదు. దేవునికి సమస్తము తెలుసు. ఈ రోజున ఏం చేస్తున్నారండి, పెద్ద పెద్ద అంటే ప్రొఫెసర్స్ ఏంటి, ఓ చిన్న ల్యాప్టాప్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు పెద్ద పెద్ద పుస్తకాలు మోసుకెళ్ళేవారు. ఇప్పుడు దాన్నే నోట్బుక్ అంటున్నారు. అందులో ఎంత ఇన్ఫర్మేషన్. మనము ఒక సెల్ ఫోన్తో వెళ్ళిపోతున్నాం, అందులో ఎన్నో బుక్స్ పెట్టుకోవచ్చు. మానవులే ఇంత తెలివితో ఇంత కాంపాక్ట్గా ఉండగలిగితే దేవుడు మరింత. కాబట్టి దేవుడు ఈ తీర్పును చాలా న్యాయంగాను, యథార్థంగాను, పరిపూర్ణంగాను దేవుడు ఈ తీర్పును నడిపిస్తున్నారు ఆయన సన్నిధిలో. ఈ తీర్పు గ్రంథములలో రాయబడిన అంటే మనందరి జీవితాల్లో మనం చేసే క్రియలు, మన ఆలోచనలతో సహా ఆ గ్రంథముల్లో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు బట్టే దేవుడు తీర్పు తీరుస్తారు. కాబట్టి ఈ రోజున మనం గ్రహించే విషయం ఏంటో తెలుసా ప్రియులరా, ఈ తీర్పును నుండి మనం ఎవరం కూడా తప్పించుకోలేము. ఎందుకంటే ఈ తీర్పులో మనం అందరం కూడా ఉండాలి. ఈ తీర్పు పరలోకములో దేవుని సన్నిధిలో జరుగుతుంది. కాబట్టి ఈ తీర్పు యథార్థంగా జరుగుతుంది. దాన్ని మనం మార్చడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. అసలు ఈ తీర్పు ఎవరితో ప్రారంభమవుతుంది? ఎవరితో ప్రారంభమవుతుంది? 1 పేతురు 4వ అధ్యాయము 17వ వచనంలో పేతురు ఈ సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నారు. 1 పేతురు 4వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము
వచ్చి ఉన్నది. అంటే తీర్పు ఎవరితో ప్రారంభమవుతుందంటండి? దేవుని ఇంటితో. అంటే దేవుణ్ణి నమ్మినవారు, దేవునితో సంబంధం కలిగిన వారితో ప్రారంభమవుతుంది. అంటే దేవుని బిడ్డలతో. అవును ప్రియులరా, ఫస్ట్ ఈ తీర్పు దేవుని బిడ్డలతో, దేవుని ఎరిగిన వారితో ప్రారంభమవుతుంది. తర్వాత దేవుని ఎరగని వారు కూడా అందులోకి వస్తారు. అంటే ఎప్పుడు కూడా అమ్మ ఏమంటుందండి, ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువ బాధ్యత ఏర్పడుతుంది? ఇంట్లో పెద్ద ఫస్ట్ కుమారుడు కానీ ఫస్ట్ కుమార్తె కానీ ఫస్ట్ ఎవరు పుట్టిన జ్యేష్ఠుని మీద ఎక్కువ బరువు ఉంటుంది. ఈ తీర్పులో కూడా నీవు దేవుని ఎరిగి ఉన్నావు కాబట్టి, దేవుని గురించిన సత్యము నీ ఎదుట ఉన్నది కాబట్టి, ఈ సత్యాన్ని నువ్వేం చేసావు? దేవుని గురించిన జ్ఞానము మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఈ సువార్తను మనం ఏం చేసాం? దీని పట్ల మన నిర్ణయం ఏంటి అని దేవుడు ఫస్ట్ మనల్ని చూడబోతున్నారు. చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు. మీరు ఇందాక చెప్పినటువంటి దాన్ని బట్టి నాకు ఒక ప్రశ్న కలుగుతుంది. దేవుని సింహాసనం ఎదుట మనం నిలబడలేము అనేటువంటి ప్రస్తావన మీరు తెచ్చారు. అయితే మనందరం పాపులమే. సో ఈ యొక్క తీర్పులో ఎటువంటి అవుట్కమ్స్, ఎటువంటి రిజల్ట్స్ వస్తాయంటారండి? బ్యూటిఫుల్, చాలా మంచి ప్రశ్న. నిజంగానే దేవుని సన్నిధిలో మనం ఎవరం కూడా నిలబడలేము. అందుగురించే మనం ఫిజికల్గా అక్కడ అపియర్ అవసరం లేదా, మన రికార్డ్స్ బట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నారు. ఇప్పుడు తీర్పులో అవుట్కమ్, ఫలితము ఏంటి? మనం ప్రకటన గ్రంథము 14వ అధ్యాయానికి వెళ్తే సమాధానం దొరుకుతుంది. ప్రకటన గ్రంథము ప్రకటన 14వ అధ్యాయము 19వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి, కొడవలంటే ఇంకా హార్వెస్ట్ టైం, తీర్పు సమయం ఉంటుంది. ఈ తీర్పులో 2 అవుట్కమ్స్. ఆ 2 అవుట్కమ్స్ ఏంటండి? మొదటేమో ద్రాక్ష పళ్ళు త్రొక్కబడుతున్నాయి. అంటే దుర్మార్గులకు శిక్ష, రక్షణను తిరస్కరించిన వారికి ఖచ్చితంగా శిక్ష, అదే ఫలితము. కానీ రక్షకుణ్ణి అంగీకరించిన వారికి నిత్య జీవము కలుగుతూ ఉన్నది. ప్రకటన 22వ అధ్యాయము దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన 22:11లో అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనేమో. ప్రకటన 22:11. ఏమవుతుందండి? ఈ తీర్పు పూర్తయ్యేసరికి 2 గుంపులు, పరిశుద్ధులు, దుర్మార్గులు. దేవుణ్ణి అంగీకరించి క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడని వారు. గమనిస్తున్నారా ప్రియులరా? ఎందుకంటే కోత కోసినప్పుడు ఏముంటుందండి? గోధుమలు, గురుగులు వేరు చేయబడతాయి. అవును, ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. ఒక యజమానుడు సేవకులతో వెళ్ళాడు, చక్కగా గోధుమలు చల్లారు. కొన్ని రోజులైన తర్వాత సేవకులు వచ్చి అన్నారు, అయ్యా మొక్కలు చక్కగా మొలిసినవి, కానీ మనం గోధుమలే కదా మనము విత్తి ఉన్నాము, ఈ గురుగులు ఎక్కడ నుండి వచ్చినాయి? ఇది శత్రువుని పని అని ప్రభువైన యేసుక్రీస్తు వారు బయలుపరిచారు. శత్రువు వచ్చి గురుగుల్ని చల్లేశాడు. అప్పుడు సేవకులు అంటారు, అయ్యా మేము వెళ్ళి ఆ గురుగుల్ని పీకేస్తాం, లాగేస్తాం. అప్పుడు యజమానుడు ఏమన్నారండి? నో, పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే గురుగులు, గోధుమలు ఒకే రకంగా ఉంటాయి. ఆ యజమానుడు అన్నారు, వాటిని కలిసి పెరగనివ్వండి, లెట్ దెమ్ గ్రో టుగెదర్. ఎందుకంటే ఈ సేవకులు ఇదిగో ఇది గురుగులని కొన్నిసార్లు గోధుమలను కూడా వారు
పీకేసే అవకాశం ఉంటుంది. అందుకు ఎప్పుడు తెలుస్తుంది? వారి యొక్క జీవితాలు పరిపక్వమైనప్పుడు. కోత టైం వచ్చేసరికి ఓహో వాటి ఫలములను బట్టి ఓకే ఇవి గోధుమలు, ఇవి గురుగులని కోత సమయానికి క్లారిటీ వస్తుంది. అవును ప్రియులరా, దేవుడి తీర్పులో గోధుమలను గురుగులను వేరు చేస్తున్నారు. దేవుని ముద్రను పొందినవారు, దేవుని ముద్రను పొందనివారు వేరైపోతున్నారు. సో తీర్పు వలన ఒక సెపరేషన్ ఏర్పడుతుంది. సో 2 అవుట్కమ్స్ ఉన్నవి. కాబట్టి మరి మనం ఏ గుంపులో ఉంటామో అది దేవుడు కాదు నిర్ణయించేది. ఎవరు నిర్ణయించాలి? మనమే. అది మన డిసిషన్, మన నిర్ణయము బట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నారు. కాబట్టి దేవుడు పక్షపాతి లేనివాడు, పక్షపాతం లేని మన దేవుడు. రోమా 2:11 కాబట్టి నీ డిసిషన్ ఏంటి ప్రియ సహోదరుడా, సహోదరి? ఈ తీర్పు గురించి దేవుని పక్షం ఉన్నవారు భయపడనక్కర్లేదు. ఎంత చక్కగా వివరించారండి. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ యొక్క తీర్పులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఎక్కడ చూడవచ్చు? హల్లెలూయా! నిజంగానండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రక్కన పెడితే అన్నీ వేస్ట్ అండి. ఆయన కథానాయకుడు, ఆయన మన హీరో. ఈ తీర్పులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాత్ర ఏంటి? పౌలు గారు చెప్పుచున్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఫస్ట్ అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనంలో పౌలు గారు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించున్నాడు. దేవుడు తీర్పు తీర్చడానికి ఒక నిర్ణయము, ఒక టైం, ఒక దినమును నిర్ణయించారు. తీర్పు ప్రారంభించడానికి దేవుడు ఒక టైం నిర్ణయించారని పౌలు గారు అంటున్నారు. ఎవరి ద్వారా తీర్పు తీర్చాలని ఒక మనుషుని కూడా దేవుడు నిర్ణయించారు. ఎవరో చూద్దామండి. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేస్తున్నాడు. ఎవరి ద్వారా దేవుడు తీర్పు తీరుస్తారంటండి? మృత్యుంజయుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు తీర్పు తీరుస్తారని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ తీర్పు, ఈ జడ్జిమెంట్ ప్రాసెస్ అంతా ఎవరు నడిపిస్తారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అవును ప్రియులరా, మన పెద్దలు అంటారండి, వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చుంటే ఏంటి, ఆ పెళ్ళిలో ఎక్కడ కూర్చున్నా అన్ని వెరైటీలు మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే వడ్డించే ఆయన మనం. ఈ తీర్పులో మనం ఎందుకు భయపడనక్కర్లేదు తెలుసా? ఈ తీర్పు ఎందుకు శుభవార్తో తెలుసా? జీసస్ ఈజ్ ఆర్ జడ్జ్. ఇందులో న్యాయాధిపతి ఎవరు? ఆ జడ్జిమెంట్ సీట్లో కూర్చునేది ఎవరు? నీ కొరకు తన ప్రాణము అర్పించిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అవును, నిన్ను ప్రేమించిన నీ రక్షకుడే మన న్యాయాధిపతి, మన రక్షకుడు. కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు. సరేనండి, పౌలు గారు చెప్పిన మాట మనం విందామా లేదా అనే అనుమానము మనకు కలుగుంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాటలు మనం ఒకసారి చదువుకుందామండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో మన ప్రభువు సెలవిస్తున్న మాటలు, రెడ్ లెటర్డ్ వర్డ్స్, జీసస్ చెప్పుచున్న మాటలు. యోహాను సువార్త 5:22 మీరు మీ బైబిల్లో చూడమని నేను కోరుచున్నాను. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు. తండ్రి అనే దేవుడు తీర్పులో ఉన్నారు, కానీ ఆయన ఎవరికిని తీర్పు తీర్చరు. కానీ తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుణ్ణి గణపరచవలని
తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తీర్పు తీర్చడానికి సర్వాధికారము ఎవరికి ఇవ్వబడిందంటండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. కాబట్టి ఈజ్ జడ్జిమెంట్ గుడ్ న్యూస్ ఫర్ యూ. ప్రియ సహోదరుడా, సహోదరి, తీర్పు గురించి మనం ఎవ్వరం కూడా ఆధారపడనక్కర్లేదు. జడ్జి గారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక రోజున ఒక విధవరాలు ఒక జడ్జి గారికి ఉత్తరం రాసింది. ఏమనంటే, ఆ విధవరాలు యొక్క కుమార్తె, ఆమె భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏదో పరిస్థితిలో ఒక తప్పులో ఆమె చిక్కుకున్నది. ఇప్పుడు కోర్టులో సమ్మన్ చేశారు, కోర్టుకు వెళ్ళాలి. ఆ విధవరాలు యొక్క కుమార్తె గురించి బాధపడుతుంది, మనవల గురించి బాధపడుతుంది. కానీ తెలుసుకున్నది, జడ్జి గారు ఎవరో తెలుసుకున్నది. ఆ విధవరాలు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆమె క్లాస్మేట్ జడ్జి గారు అని తెలుసుకున్నది. తెలుసుకుని ఆయనకు ఒక ఉత్తరం రాసింది. మనం ఇద్దరం చిన్నప్పుడు క్లాస్మేట్స్గా ఉన్నాం కదా, ఇప్పుడు నీ సహాయము నాకు అవసరమైంది. ఇదిగో నా కుమార్తె భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, చాలా సమస్యలో పడింది. ఆ కేస్ మీ చేతులకి వస్తుంది, కొంచెం నా ఎడల దయ చూపించు అని ఉత్తరం రాసింది. జడ్జి గారు గుర్తుపట్టారు, చదివారు. ఆయన కూడా ఒక ఉత్తరం రాశారు. ఇదిగో, నేను ఒక జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసుకున్నప్పుడు నేను న్యాయంగానే ప్రవర్తించాలని నేను వాగ్దానం చేశాను. కాబట్టి ఈ తీర్పును నేను కరెక్ట్గానే ఇవ్వాలి. కానీ నువ్వు ఆధారపడొద్దు, నేను చూసుకుంటాను, నీ కేసు నా చేతుల్లో పెట్టు అని జడ్జి గారు ఉత్తరం రాశారు. నిజంగానే రోజు నిర్ణయం అయింది, ఆ కేసు వచ్చింది. జడ్జి గారు ఆ పరిస్థితి అంతా చదివి పరిశీలించి ఫైన్ వేశారు. ఆ ఫైన్ వేసినప్పుడు చాలా కోర్టు సైలెంట్ అయిపోయింది. అప్పుడు ఆ జడ్జి గారు ఆయన జేబులో చేయి పెట్టి కొన్ని డబ్బులు తీసి ఆ ఫైన్ ఇదిగో అని ఆ కుమార్తెకి ఇచ్చారు. దీన్ని వాడి ఫైన్ కట్టు, మిగిలిన దాంతో నీవు నీ అప్పు తీర్చుకుని నీ జీవితాన్ని కొనసాగించు. హల్లెలూయా. ఒక జడ్జ్, మానవ జడ్జ్ అంత ప్రేమగా అంత చక్కగా ఉంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ద బెస్ట్ జడ్జ్. తండ్రి అవనికి తీర్పు తీర్చరు, కానీ తండ్రిని మహింపరిచినట్లు కుమారునికి తీర్పు తీర్చే అధికారము ఇవ్వబడింది. టుడే జీసస్ ఈజ్ యువర్ జడ్జ్. నీవేమాత్రం కూడా ఆధారపడనక్కర్లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, తీర్పు గురించిన ఈ శుభవార్త మాకు తెలియజేసినందుకు వందనములు. మా రక్షకుడే మా న్యాయాధిపతి అని మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీకు నమ్మకంగా ఉన్నట్లు మీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.